హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనములు. మీకందరికీ వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వచనం ధ్యానించుకుందాం. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిల పడదెరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడదెరు. వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము. బాధ పెట్టేవారు ఎంతో మంది ఉంటారు. సంతానపు వారు కూడా బాధ పెట్టేవారు ఉంటారని వాక్యంలో చూస్తూ ఉన్నాం. కుటుంబంలో తల్లిదండ్రుల ద్వారా పిల్లలు బాధపడవచ్చు, పిల్లల ద్వారా తల్లిదండ్రులు బాధపడవచ్చు. అయితే ఎంతమంది అయితే బాధ పెడుతూ ఉన్నారో మనలని, కుటుంబంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, చేసే పనులలో కానీ ఎంతమంది మనల్ని బాధ పెడుతూ ఉన్నారు, వారే వచ్చి మన దగ్గరికి పాదముల మీద పడతారని వాక్యంలో చూస్తూ ఉన్నాం. మనము దేవునికి నమ్మకముగా యథార్థముగా ఉండి దేవుని మాటకు మనం విలువ చూపించినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని చిత్తం మనం చేయడం నేర్చుకున్నప్పుడు, ఎంతమంది మనల్ని బాధ పెట్టినప్పటికీ మనము బాధపడక, దిగులు చెందక, మనము దేవుడు చూస్తూ ఉన్నాడు భయముతో ఉన్నప్పుడు, మనల్ని బాధ పెట్టేవారు, మనల్ని హింసించేవారు ఎంతమంది ఉన్నా వారే ఒక రోజు వచ్చి పాదముల మీద పడేటట్లు దేవుడు చేస్తాడు. నేను ఎవరైతే తృణీకరిస్తూ ఉన్నారో వారు పాదముల వచ్చి పడదరు, నీ పాదముల దగ్గర వచ్చి పడదరని వాక్యంలో చూస్తూ ఉన్నా. తృణీకరించిన వారు ఎంతమందో తృణీకరిస్తూ ఉంటారు, బంధువులు తృణీకరిస్తూ ఉంటారు, ఇరుగు పొరుగు వారు తృణీకరిస్తూ ఉంటారు, స్నేహితులు తృణీకరిస్తూ ఉంటారు. కుటుంబాన్ని బట్టి, స్థితిని బట్టి, ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి, వారికిచ్చే పదవులను బట్టి తృణీకరిస్తూ ఉంటారు. అయితే దేవుడు మాత్రం తృణీకరిస్తే దేవుడు కాదు. మనుషులు త్రోసి వేసిన, మనుషులు తృణీకరించినప్పటికీ దేవుడు ప్రేమించే దేవుడు, దేవుడు మనలను అర్థం చేసుకునే దేవుడు, దేవుడు మనకు సహాయకుడై ఉండి ఈ లోకానికి వచ్చాడు. ఎంతో మందిని తృణీకరించవచ్చు, కానీ దేవుడు మాత్రం తృణీకరించలే దేవుడు. దేవుడు మాత్రం ప్రేమించే దేవుడు, దేవుడు మాత్రం మనలను రక్షించే దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలను మాత్రం దేవుడు అవమానపరిస్తే దేవుడు తట్టుకోలేడు. కాబట్టి మనము ఎంతో మంది మనల్ని నిరుత్సాహపరిచిన, తృణీకరించిన, బాధ పెట్టిన, మనము దేవుని మాట ప్రకారంగా మనం జీవించి పరిశుద్ధంగా జీవించినప్పుడు దేవుడు తగిన సమయం మనల్ని హెచ్చింపచేస్తాడు. యోసేపును చూడగలుగుతూ ఉన్నాము. యోసేపు అన్నదమ్ములు కొట్టివేసి, అమ్మివేసి తృణీకరించారు. అయితే యోసేపును దేవుడు గొప్పగా చేసి ఆశీర్వదించాడు. యోసేపు దగ్గరికి అన్నదమ్ములు వచ్చి అతని పాదముల మీద పడి నమస్కరించారని చూస్తూ ఉన్నాం. అయితే యోసేపు దేవుడు తోడై ఉన్నాడు. మనకు దేవుడు తోడుగా ఉన్నప్పుడు, పాపానికి దూరముగా ఉన్నప్పుడు మనలో దేవుడు ఆశీర్వదిస్తాడు. యోసేపు పాపానికి దూరముగా ఉన్నాడు, యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపును దేవుడు ఆశీర్వదించాడు, యోసేపును గొప్ప చేశాడు. అప్పుడు అన్నదమ్ములు వచ్చి యోసేపు పాదముల మీద పడి నమస్కరించారు. అలాగా దేవుడు చేస్తాడు. దేవుడి వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. అయ్యా, తృణీకరించిన వారే నీ పాదముల మీద ఎద్దపడుదురు అన్నావు.